మూసీ రివర్ బెడ్లోని నిర్వాసితులను తరలిస్తున్నట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి. ఇప్పటికే మూసీ నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో కలెక్టర్తో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్స్ కేటాయిస్తామంటున్న ఆర్డీఓ వెంకట్రెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ రివర్ బెడ్లో వచ్చినటువంటి నిర్వాసితులను అందరినీ కూడా తరలించబోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో మూసీకి సంబంధించిన ఏరియాని ఏ విధంగా ప్రక్షాళన చేయబోతున్నారు, అక్కడ ఉన్న నిర్వాసితులకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్డీఓ మంత్రులు ఉన్నారు. సార్, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మూసీ రివర్ బెడ్లో మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయి, వాళ్ళందరికీ ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారు? ఎందుకంటే వాళ్ళందరినీ కూడా తరలించబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు రాజేంద్రనగర్ మరి గండిపేట మండల పరిధిలో ఉన్న నిర్వాసితులకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క వివిధ శాఖల అధికారులందరూ కూడా ముఖ్యంగా రాజేంద్రనగర్ అయిన గండిపేట ప్రాంతంలో దాదాపు 332 మంది నిర్వాసితులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వివిధ శాఖల అధికారులకు వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఫీల్డ్ స్థాయికి వెళ్ళినప్పుడు ఈ నిర్వాసితులకు సంబంధించిన వివరాలు ఒకసారి సరిచూసుకోవడము, మరియు ముఖ్యంగా ప్రభుత్వం పునరావాస చర్యల్లో భాగంగా వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో భాగంగా వారికి పూర్తి భరోసా కల్పించి వారికి అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు నుండి ఫీల్డ్ స్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మొదటగా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇస్తామనేటువంటి అంశాన్ని మీరు గుర్తించారు. ఎందుకంటే నిర్మించిందేమో జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇప్పుడు దాంట్లో చాలా వరకు వసతులు లేవు అనేది కొంత ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లో. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఆల్రెడీ ఏదైతే గుర్తించడం జరిగిందో అక్కడ ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై కూడా ఉన్నాయి. అందులో 90% ఆక్యుపెన్సీ ఉండి నివాసం కూడా ఉండడం జరుగుతుంది. కేవలము ఏదైతే మేము వేకెంట్ గుర్తించడం జరిగిందో అన్ని వసతులతో కూడి రెడీ టు ఆక్యుపైలో భాగంగా ఉన్నాయి. ఎట్లా సార్, ఇప్పుడు కొంతమంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళ జీవనాధారం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇక్కడ వర్క్ పని కోవడానికి దగ్గర ఉంటుంది, సో అన్నిటికీ కొంత వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు మేము సడన్గా ఇక్కడ నుంచి తీసుకెళ్తే మా పరిస్థితి ఏంది? ఇల్లు ఇచ్చినప్పటి కూడా కొంతమంది అగ్రికారు మీకు అంటే సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తారా? ముఖ్యంగా చాలా ప్రాంతం నుంచి ఈ మురికి ప్రాంతంలో నివాసం ఉంటూ చాలా ఇబ్బందులకు కూడా గురి కావడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాలు విపరీతంగా పడిన సందర్భంలో కూడా పైనుండి వచ్చే వరదకు కూడా వాళ్ళు వరదల సమయంలో ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు తొలగించడంలో భాగంగా ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఆ రకంగా భరోసా కల్పించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు గండిపేటలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అత్తాపూర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? మొత్తం మనకి రాజేంద్రనగర్ డివిజన్లో ముఖ్యంగా గండిపేటలో 32, రాజేంద్రనగర్ మండల్ పరిధిలో 300 రివర్ బెడ్లో భాగంగా గుర్తించడం జరిగింది. సరే, ఇప్పుడు రివర్ బెడ్తో పాటు మూసీకి సంబంధించిన అవతల వైపు ఇతల వైపు కూడా చాలా వచ్చినట్టున్నాయి కదా, అంటే మొదటగా రివర్ బెడ్డా లేకపోతే మొత్తం కంప్లీట్గా రివర్ బెడ్ ఆ బఫరు ఇచ్చిన ఆదేశాల మేరకు రివర్ బెడ్లు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు సరిచూసి వారికి మొదటి దశగా వారిని పూర్తిగా భరోసా కల్పించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంతమందిని ఇంత పెద్ద యాక్టివిటీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంత పెద్ద టాస్క్ని మీరు చేయాలంటే అంటే కామన్ పబ్లిక్ పేదవారు చాలా ఎక్కువ మంది ఉంటారు, మాస్ జనాలు కూడా ఉంటారు. సో మీరు ఓన్లీ మీరు కానీ లేకపోతే మొత్తం టీం వెళ్ళాల్సి ఉంటుంది, బృందాలు ఏర్పడాల్సి ఉంటుంది కదా సార్? టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేసినారా? ఎన్ని టీమ్స్ ఏర్పాటు చేసినారు? ఎంతమంది పాల్గొనబోతున్నారు? వివిధ శాఖల అధికారులందరినీ కలిపి 4 టీంలను అంటే 100 మందికి చొప్పున ఒక్కొక్క టీం చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని రకాల శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారు. వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకసారి చూడడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వారికి భరోసా కల్పించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంకోటి, మూసీ రివర్ బెడ్లో కానీ అటు ఇటువైపు కానీ కొంతమందికి పట్టాలు ఉంటాయి, కొంతమందికి అసలు పట్టాలు ఉండవు. వాళ్ళే సొంతంగా వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటారు, లేకపోతే రేకులు వేసుకొని ఉంటారు. ఇప్పుడు పట్టాలు ఉన్న వాళ్ళకే ఇల్లు కేటాయించబోతున్నారా లేకపోతే అందరికీ మీరు కేటాయించబోతున్నారా? ఇప్పుడు ప్రస్తుతం రివర్ బెడ్లో ఏదైతే ఉన్నదో వాటి వివరాలు మాత్రమే మేము సేకరిస్తాం, వారికి పూర్తి భరోసా కల్పిస్తాం. ఏం చెప్పదలుచుకున్నాడు సార్? మూసీ ప్రక్షాళన అనగానే అటువైపు ఉన్న వాళ్ళకి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి కొంత ఆందోళన కలుగుతుంది. మాకు మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా కొంత గ్రౌండ్ వరకు సమాచారం రీచ్ కావడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తి భరోసా వారికి కల్పిస్తాం, పూర్తి పునరావాసం కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా రివర్ బెడ్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారిని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వారికి సంబంధించిన వివరాలు సరిచూసి వారికి పునరావాసం 100% కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది.
సో మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇటు గండిపేటతో పాటు రాజేంద్ర నగర్ డివిజన్లో మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము తరలించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించబోతున్నామని అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మూసీ ఎండి దానకిషోర్ ఒక నోటు విడుదల చేశారు. మొత్తం 15,000 మందిని మేము మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నట్టుగా గుర్తించాము. వాళ్ళందరికీ కూడా మొదటగా ఇల్లు కేటాయించిన తర్వాతనే వాళ్ళందరినీ అక్కడికి తరలిస్తాము. ఎవరు కూడా ఎట్లాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. పట్టాలు ఉన్న వాళ్ళకి లేకపోతే అక్కడికి వచ్చి షెడ్లు వేసుకొని లేకపోతే పరదాలు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరిని కూడా రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పేదలకు అండగా ఉండేందుకైతే ముందుకు వెళ్తుంది. సో దాదాపుగా 55 కిలోమీటర్ల మేర లంగరౌజ్ నుంచి మొదలుకుంటే అటు నాగోల్ వరకు దాదాపుగా హైదరాబాద్లో 55 కిలోమీటర్ల ప్రవహిస్తుందనేది అధికారుల అంచనా. సో మూసీ రివర్ బెడ్లో కావచ్చు, పరివాహక ప్రాంతాల్లో నివసించే వారందరికీ కూడా భరోసా కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా మూసీ బ్యూటిఫికేషన్కి కొంత ముందడుగు పడింది. ఇప్పుడు నిర్వాసితులు అందరినీ తరలిస్తే రాబోయే రోజుల్లో బ్యూటిఫికేషన్ అనేది కొంత వేగంగా అడుగులు పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో రంగారెడ్డి జిల్లాలో మాత్రం అధికారులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ లెవెల్కి అధికారులు వెళ్ళబోతున్నారు. బృందాల వారీగా వాళ్ళు ఇప్పటికే విడిపోయి అనేక సమావేశాలు నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఈ కార్యక్రమం జరగబోతుందని అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా రంగారెడ్డి జిల్లాలో మూసీ రివర్ బెడ్కి సంబంధించిన నిర్వాసితులను తరలింపు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్యామ్తో శ్రవణ్, V6 న్యూస్, రంగారెడ్డి జిల్లా నుంచి.